సో నా బట్టల మీదో ఎక్కడో ఉందనుకోండి, అప్పుడు ఆ వైరస్కి ఏంటంటే యాక్టివ్నెస్ అనేది ఉండదన్నమాట. ఓకే, యాక్టివ్నెస్ ఉండదు. దట్ ఈస్ లైక్ ఇన్యాక్టివ్ వైరస్. ఎప్పుడైతే హోస్ట్ బాడీలోకి ఎంటర్ అవుతుందో, ఓకే, ఎప్పుడైతే హోస్ట్ బాడీలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మాత్రమే దానికి ఒక యాక్టివ్నెస్ అనేది వస్తుంది. మరి దానికి హోస్ట్ బాడీ ఏది అని అంటే ఏదైనా వచ్చు. ఒక అనిమల్ బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు, లేదా ఒక ప్లాంట్ బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు, లేదా ఒక వైరస్ కానీ, లేదా ఒక బ్యాక్టీరియా బాడీలోకి. సో వైరస్ కాదు, బ్యాక్టీరియా బాడీలోకి ఏదో ఒక బాడీలోకి ఎంటర్ అయితేనే దానికి యాక్టివ్నెస్ వస్తుంది. సో ఎన్విరాన్మెంట్లో ఉంటే అది చనిపోయిన డెడ్ బాడీతో సమానం. సో కాబట్టి దాన్ని మనం సెల్ థియరీగా కన్సిడర్ చేయము, సెల్ అనే చెప్పమన్నమాట. ఓకే, ఎందుకంటే అది ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉంటే దే కాంట్ సర్వైవ్. సో కంపల్సరీ దే నీడ్ టు హ్యావ్ సమ్ అదర్ బాడీ టు రీప్రొడ్యూస్ ఆర్ రీజనరేట్. కాబట్టి దీన్ని మనం సెల్ థియరీలో చెప్పం. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా ఫంగై కూడా ఒక సెల్ ఉంటుంది, దానికి న్యూక్లియస్ ఉంటుంది, దాంట్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇంకా ఫంగస్ పైన సెల్ వాల్ కూడా ఉంటుంది. సో ఫంగస్ సెల్ వాల్ దేంతో తయారవుతుందంటే చిటిన్ అనే పాలీసాకరైడ్తోని ఫంగస్ సెల్ వాల్ అనేది తయారవుతుందండి. ఇంకా పోతే ప్లాంట్స్. సో ప్లాంట్స్ అనేవి వెల్ డెవలప్డ్ ఆర్గానిజమ్స్ కదా. సో కంపల్సరీ వాటిల్లో సెల్స్ ఉంటాయి, సెల్ వాల్స్ ఉంటాయి. సో వెల్ డెవలప్డ్ ఆర్గానిజమ్స్. సో సెల్ థియరీలో మనం చెప్పుకుంటాం. ఇవి కూడా మల్టీ సెల్యులార్, యూనిసెల్యులార్, యూకారియోట్స్, ఓన్లీ యూకారియోట్స్, వీటిల్లో ప్రోకారియోట్స్ ఉండవు. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఈ క్వశ్చన్కి. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ టైఫాయిడ్ ఈస్ కాస్డ్ బై. టైఫాయిడ్ ఈ క్రింది దేని వల్ల వస్తుంది అని అన్నాం. ఆప్షన్స్ వచ్చి సాల్మొనెల్లా టైఫీ, డిప్లోకోకస్ నిమోనియా, ఆర్థోమిక్సో వైరస్, ఫ్లావీ వైరస్. సో వీటిల్లో మనకి టైఫాయిడ్ అనేది దేనికి వస్తుంది? సో టైఫాయిడ్ అనేది మీకు తెలుసు, ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. బ్యాక్టీరియల్ డిసీజ్. సో డైజెషన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, మేజర్ ఎఫెక్టెడ్ ఆర్గాన్ డైజెషన్ సిస్టమ్. అండ్ కంటిన్యూస్ ఫీవర్ కూడా ఉంటుందండి, ఒక 1 వీక్ వరకు విడిచిపోతూ వస్తూ ఉంటుంది ఫీవర్ కూడా. సో సాల్మొనెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల మనకి టైఫాయిడ్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఓకే, దీనికి ట్యాబ్ అనే వ్యాక్సిన్ ఇస్తారు. ట్యాబ్ అంటే టైఫాయిడ్ ఏబీ వ్యాక్సిన్. కాంజుగేటెడ్ వ్యాక్సిన్ కూడా దీనికే కదా డిస్కవర్ చేసింది, టైఫాయిడ్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ కూడా. అండ్ ఆల్సో దీనికి క్లోరోమైసిటిన్ అనే ఒక మెడిసిన్ కూడా ఇస్తారండి. క్లోరోమైసిటిన్ అనే మెడిసిన్ ఇస్తారు. కన్ఫర్మేషన్ టెస్ట్ ఏదంటే టైఫాయిడ్కి లైక్ వైరల్ టెస్ట్, కన్ఫర్మేషన్ టెస్ట్ వచ్చి వైరల్ టెస్ట్ చేయాలి. క్లోరోమైసిటిన్ అనే ఒక మెడిసిన్ని కూడా యూజ్ చేస్తారనమాట. దట్ ఈస్ లైక్ టైఫాయిడ్. ఇంకా డిప్లోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా వల్ల నిమోనియా అనే ఒక డిసీజ్ వస్తుంది. పెన్సిలిన్ యాంటీబయాటిక్ని మెడిసిన్గా యూజ్ చేస్తారు. మేజర్ ఎఫెక్టెడ్ ఆర్గాన్ ఏదేనంటే లంగ్స్ అనమాట. ఇంకా ఆర్థోమిక్సో వైరస్, దీనివల్ల మనకి ఇన్ఫ్లుయెంజా అనే డిసీజ్ వస్తుందండి. ఇన్ఫ్లుయెంజా అనే డిసీజ్ ఆర్థోమిక్సో వైరస్ వల్ల వస్తుంది. ఇది కూడా లంగ్ ఇన్ఫెక్షన్. ఇంకా పోతే ఫ్లావీ వైరస్. ఫ్లావీ వైరస్ వల్ల మనకు వచ్చే డిసీజ్ ఏదంటే డెంగ్యూ డిసీజ్ వస్తుందండి. దీన్ని మనం బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తాం. బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తాం డెంగ్యూ డిసీజ్ని. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. టైఫాయిడ్ అనే డిసీజ్ దేని వల్ల వస్తుంది అని అంటే సాల్మొనెల్లా టైఫీ వల్ల వస్తుంది. ఓకే, నెక్స్ట్ డిసీజ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచండి. టైఫాయిడ్, మలేరియా, నిమోనియా, ప్లేగు. ఈ పక్క టెట్రాసైక్లిన్, క్లోరోక్వినోన్, క్లోరోమైసిటిన్ అండ్ పెన్సిలిన్ మెడిసిన్ ఇచ్చారు చూడండి, మెడిసిన్ ఇచ్చారు. సో ఏ మెడిసిన్ మనం దేనికి యూజ్ చేస్తాం? ఓకే, టైఫాయిడ్ డిసీజ్కి ఐ జస్ట్ టోల్డ్ యూ, సో వీ కెన్ యూజ్ క్లోరోమైసిటిన్. ఓకే, టైఫాయిడ్ డిసీజ్కి క్లోరోమైసిటిన్ అనే మెడిసిన్గా యూజ్ చేస్తాం. మలేరియా డిసీజ్కి క్లోరోక్వినోన్. ఈ క్లోరోక్వినోన్ మెడిసిన్ని సింకోయా ప్లాంట్ బార్క్ నుంచి, బెరడు నుంచి ప్రిపేర్ చేస్తారండి. ప్రిపేర్ చేసి మలేరియాకి ఇస్తారనమాట. ఓకే, సో మలేరియా అనేది ప్లాస్మోడియం వైవాక్స్ అనే ఒక ప్రోటోజోవా వల్ల వస్తుంది. అండ్ దేనివల్ల స్ప్రెడ్ అవుతుంది అని అంటే ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో. టైఫాయిడ్ ఏమో సాల్మొనెల్లా టైఫీ వల్ల వస్తుంది టైఫాయిడ్ డిసీజ్. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల టైఫాయిడ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకా పోతే నిమోనియా. సో నిమోనియా డిసీజ్ దేనివల్ల వస్తుంది నిమోనియాకి మెడిసిన్గా పెన్సిలిన్ని మనం యూజ్ చేయొచ్చండి. పెన్సిలిన్ని కనిపెట్టింది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్ నుంచి, పెన్సిలియం నొటాటమ్, సో పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్ నుంచి పెన్సిలిన్ అనే ఒక యాంటీబయాటిక్ని కనిపెట్టారనమాట. పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్ నుంచి పెన్సిలిన్ అనే ఒక యాంటీబయాటిక్ని కనిపెట్టారు. సో లంగ్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. డిప్లోకోకస్ నిమోనియా వల్ల నిమోనియా అనే డిసీజ్ వస్తుంది. ఇంకా పోతే ప్లేగు డిసీజ్కి టెట్రాసైక్లిన్ అనే ఒక మెడిసిన్ యూజ్ చేస్తారండి. ఈ టెట్రాసైక్లిన్ అనే మెడిసిన్ని కనిపెట్టింది ఎవరు అని అంటే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అని పిలుస్తాం. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అనే సైంటిస్ట్ మనకు ప్లేగు డిసీజ్కి మెడిసిన్ని డిస్కవర్ చేశారనమాట. సో కాబట్టి పాస్చరెల్లా ప్లేగు అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ ప్లేగు వస్తుంది. అది ర్యాట్ త్రూ ఒకరి నుంచి ఒకరికి డిసీజ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో కాబట్టి కరెక్ట్ మ్యాచ్ ఏమైందండి? టైఫాయిడ్ అంటే క్లోరోమైసిటిన్ సి, మలేరియా అంటే క్లోరోక్వినైన్ బి, నిమోనియా అంటే పెన్సిలిన్ డి, ప్లేగు అంటే టెట్రాసైక్లిన్ ఏ. సిబిడిఏ ఎక్కడుంది? సిబిడిఏ 4th ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్సర్ ఇస్ లంగ్ క్యాన్సర్? క్రింది వాణిలో ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ ఏది? ఆప్షన్స్ వచ్చి ఎంఫీసిమా, లుకేమియా, మయోసార్కోమా, హెపటోమా. సో ఊపిరితిత్తులకు సంబంధించింది ఏది అని అంటే ఇక్కడ హెపటోమా అంటే ఏంది? పేరులోనే ఉంది చూడండి. హెపటాలజీ అని దేన్ని అంటాం? స్టడీ ఆఫ్ లివర్ ఇస్ కాల్డ్ హెపటాలజీ కదా. సో కాబట్టి లివర్కి వచ్చే ఒక క్యాన్సర్ని మనం హెపటోమా క్యాన్సర్ అని పిలుస్తాం. నెక్స్ట్ మయోసార్కోమా. మయో అంటే ఏంటంటే, మయో అంటే దాని అర్థం మజిల్ అని దాని అర్థం అండి. అంటే మజిల్కి వచ్చే ఒక క్యాన్సర్ని మయోసార్కోమా అనేసి పిలుస్తాం. ఇంకా పోతే లుకేమియా. లుకేమియా అంటే ల్యూకోసైట్స్ అంటే ఏంటివి? డబ్ల్యూబీసీ సెల్స్ని మనం ల్యూకోసైట్స్ అంటాం కదా. అంటే డబ్ల్యూబీసీ సెల్స్కి వచ్చే ఒక బ్లడ్ క్యాన్సర్ని మనం లుకేమియా అనేసి పిలుస్తాం. ఇంకా పోతే మిగిలింది ఎంఫీసిమా. ఎంఫీసిమా అంటే లంగ్స్కి వచ్చే క్యాన్సర్ అంది. ఇది టొబాకో నికోటిన్ కన్సప్షన్ ఎక్కువ చేస్తే, అంటే టొబాకో నికోటిన్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటే ఎంఫీసిమా అనే ఒక లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీస్కి వెళ్తారు కదా, మూవీస్కి వెళ్ళినప్పుడు ముఖేష్ యాడ్ వస్తుంది కదా, వాళ్ళ అమ్మ 2 గాజులు అమ్మేస్తాడు. సో 2 గాజులు ఎందుకు అమ్మేస్తాడంటే ఎంఫీసిమా వచ్చిందని, ఎంఫీసిమా బారిన పడ్డారు అని తెలుగులో కింద రాస్తారు చూసారా. సో అది, సో టొబాకో నికోటిన్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటే ఎంఫీసిమా అనే ఒక లంగ్ క్యాన్సర్ వస్తుంది అనమాట. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది వచ్చేసి లివర్కి సంబంధించిన క్యాన్సర్ అండి. ఇప్పుడు లివర్ సెల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో హెపటోసెల్యులార్, సో సార్సినోమా అంటే ఏంటంటే లివర్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా సెల్ డివిజన్ అయిపోయి లివర్ మీద ట్యూమర్స్ వస్తాయి అన్నమాట. సో దాన్నే మనం క్యాన్సర్ ట్యూమర్ అనేసి చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ జాండీస్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ డిసీజ్ ఆఫ్. జాండీస్ అనేది ఏ సిమ్టమ్? కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్, థైరాయిడ్. సో జాండీస్ అంటే మీకు తెలుసు కదా, వన్ ఆఫ్ ద హెపటైటిస్ లాగా లివర్కి సంబంధించిన ఒక డిసీజ్ని మనం జాండీస్ అనేసి పిలుస్తాం. ఓకే, కిడ్నీస్కి పీసీకేడీ అని ఒక డిసీజ్ వస్తుందండి. దీన్నే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని పిలుస్తాం. అంటే కిడ్నీస్లో సిస్ట్లు ఫామ్ అవుతాయి. ఇది ప్యూర్ హెరిడిటరీ డిసీజ్, వన్ ఆఫ్ ద కిడ్నీ ఫెయిల్యూర్ అనమాట. ఓకే, జాండీస్ వస్తే, జాండీస్ లివర్కి వస్తే అది ప్యాంక్రియాస్కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా థైరాయిడ్కు మల్టిపుల్ డిసీజ్ వస్తుంది. గాయిటర్ వస్తుంది, గ్రేవ్స్ వస్తుంది, మిక్సోఎడిమా వస్తుంది, ఏమేమో వస్తాయి. ఎందుకంటే థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం వస్తుంది, హైపోథైరాయిడిజం వల్ల కూడా కొన్ని డిసీజెస్ వస్తాయి. అంటే హార్మోన్స్ ఎక్సెస్ వల్ల వస్తాయి, తక్కువ వల్ల కూడా వస్తాయి అన్నమాట అట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, యాంటీబయాటిక్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్? యాంటీబయాటిక్స్ని మోస్ట్లీ మనం దేనికోసం యూజ్ చేస్తామంటే ఓన్లీ బ్యాక్టీరియానా, ఓన్లీ వైరస్సా, బోత్ బ్యాక్టీరియా అండ్ వైరస్సా, నెయిదర్ బ్యాక్టీరియా ఆర్ వైరస్ అని అంటే యాంటీబయాటిక్స్ని మనం యూజ్ చేసేది ఓన్లీ బ్యాక్టీరియల్ డిసీజెస్కే యూజ్ చేస్తారండి. వైరల్ డిసీజెస్కి వ్యాక్సిన్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం ఎక్కువగా, ప్లస్ డ్రగ్స్ని, ఇంజెక్షన్స్ని యూజ్ చేయాలి. బట్ యాంటీబయాటిక్స్ అనేవి ఇవి ప్రిపేర్ చేసేది కూడా ఓన్లీ బ్యాక్టీరియాస్తోనే ప్రిపేర్ చేస్తారు. బ్యాక్టీరియాస్ డిసీజెస్ని చంపడానికే యూజ్ చేస్తారు. ఓకే, బ్యాక్టీరియాస్తో ప్రిపేర్ చేసి బ్యాక్టీరియాని చంపడానికే వాడతారనమాట యాంటీబయాటిక్స్ని. సో కాబట్టి ఓన్లీ బ్యాక్టీరియల్ డిసీజెస్కి వీటిని వాడతారు, వైరస్కి వాడరు. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అండ్
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఇస్ కమ్యూనికబుల్ డిసీజ్? క్రింది వాణిలో అంటువ్యాధులు ఏవి? ఇప్పుడు అంటువ్యాధి అంటే ఎట్లేదు అంటుకుంటే ముట్టుకుంటే వస్తాయని కాదండి. అంటువ్యాధులు అంటే ఏంటంటే లైక్ అంటుకుంటే ముట్టుకుంటే వస్తాయని కాదు, మనకి డిసీజ్ ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో, అంటే అది ఏ వెక్టర్ అన్నా అవ్వచ్చు. ఇప్పుడు కొన్ని డిసీజ్ ఎయిర్ వల్ల స్ప్రెడ్ అయిపోతాయి, కొన్ని ఏమో కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ వల్ల అయిపోతాయి, కొన్ని ఏమో క్లాట్స్ వల్ల అవుతాయి, కొన్ని సెక్షువల్ కాంటాక్ట్స్ త్రూ, కొన్ని బ్లడ్ త్రూ, కొన్ని మస్కిటోస్ త్రూ, కొన్ని అనిమల్స్ త్రూ, బర్డ్స్ త్రూ, ఇన్సెక్ట్స్ త్రూ, ఎట్లయితే ఏమి ఒకరి నుంచి ఒకరికి పోయిందా లేదా, పోయింది అని అంటే అవి కమ్యూనికబుల్ డిసీజెస్. అలా పోలేవు అని అంటే నాన్ కమ్యూనికబుల్. ఇప్పుడు మలేరియా అనేది ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో వల్ల స్ప్రెడ్ అయిపోతుంది కదా, కాబట్టి అది కమ్యూనికబుల్లే. టీబీ అనేది ఎయిర్ బార్న్ డిసీజ్ కదా, కమ్యూనికబుల్లే. మీజిల్స్ తట్టు కూడా ఎయిర్ బార్న్ డిసీజ్ కాబట్టి కమ్యూనికబుల్. సో ఆల్ ది అబో ఇక్కడ కమ్యూనికబుల్. మరి నాన్ కమ్యూనికబుల్ అని వేటిని అంటామంటే కొన్ని క్యాన్సర్స్ నాన్ కమ్యూనికబుల్, తర్వాత డెఫిషియన్సీ డిసీజెస్ ఉంటాయి కదా, పోషకాహార లోపం వల్ల వచ్చేవి అవి, తర్వాత హెరిడిటరీ డిసీజెస్, తర్వాత డీజనరేటివ్ డిసీజెస్, ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఆల్ ది అబో కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఇస్ కాస్డ్ బై మెటల్ టాక్సిసిటీ? సో మెటల్ టాక్సిసిటీ నుంచి ఏ డిసీజెస్ వస్తాయి అని అంటే కనుక మినిమాటా, ఇటాయిటై, డెర్మటైటిస్, బోత్ మినిమాటా ఇటాయిటై. మినిమాటా అనే డిసీజ్ డ్రింకింగ్ వాటర్లో కానీ లేకపోతే సాయిల్లో కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఫుడ్ త్రూ కానీ మన బాడీలో కాపర్ మెటల్ ఎక్కువైపోయింది అనుకోండి. సో కాపర్ కాదు మెర్క్యూరీ కదా, మెర్క్యూరీ ఎక్కువైపోతే మినిమాటా అనే డిసీజ్ వస్తుంది. ఓకే, మెర్క్యూరీ బాడీలో మెర్క్యూరీ అనే మెటల్ ఎక్కువైపోతే ఈ మెర్క్యూరీ వాటర్ త్రూ కానీ లేదా ఫుడ్ త్రూ కానీ ఎట్లా అట్లా బాడీలోకి వెళ్ళిపోతుంది. సో అట్లా మెర్క్యూరీ మెటల్ కన్నా బాడీలోకి ఎక్కువ వెళ్ళిపోతే మినిమాటా అనే డిసీజ్ వస్తుందండి. ఓకే, ఈ మినిమాటా దేనికి ఎఫెక్టెడ్ ఆర్గాను అంటే నర్వస్ సిస్టమ్కి. సో నర్వస్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మినిమాటా వల్ల మేజర్ ఎఫెక్టెడ్ ఆర్గాన్ ఏది అని అంటే నర్వస్ సిస్టమ్. అంటే మెమరీ లాస్ రావడం, స్పైనల్ కార్డ్ వీక్ అయిపోవడం, తర్వాత సెన్సేషన్స్ లాస్ అవ్వడం, బాడీ ఆర్గాన్స్ ఇంప్రాపర్ డెవలప్మెంట్ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇటాయిటై అనేది బాడీలో కాల్షియం ఎక్కువైపోతే, ఎక్స్ట్రా కాల్షియం ఎక్కువైపోవడం వల్ల సో బోన్స్కి సంబంధించిన ఒక డిసీజ్ని మనం ఇటాయిటై అని అంటాం. బోన్ వీక్నెస్ కూడా వస్తుంది దీనివల్ల. ఇక డెర్మటైటిస్ అంటే స్కిన్కి సంబంధించింది, ఇది మెటల్ వల్ల ఏం రాదు, ఎలిమినేట్. బోత్ మినిమాటా ఇటాయిటై మెటల్స్ వల్ల వస్తాయి కాబట్టి బోత్ 1 and 2 అనేది కరెక్ట్ ఆప్షన్. సో కాబట్టి 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇవి మనకు డిసీజెస్ నుంచి ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో సపరేట్గా డిసీజెస్ గురించి వైరల్, బ్యాక్టీరియల్, ప్రోటోజోవల్, ఫంగల్ సపరేట్గా సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఫోకస్ చేసి చదువుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి ఇంకా లైక్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉన్నాయి కదా, సో వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ ఎ నైస్